సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే రుణమాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులకు డబ్బులు వసూలు. అవును. వ్యవసాయ అధికారులపై ఫిర్యాదులు. చర్యలు తీసుకోవాలని డిఏఓలకు కార్యదర్శి ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతుల దగ్గర నుంచి దరఖాస్తు తీసుకునేందుకు వస్తున్న రైతుల నుంచి వ్యవసాయ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఆ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. రుణమాఫీ కాని వారి కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం గత నెల ప్రారంభించింది. ఆయా రైతుల నుంచి మండల వ్యవసాయ అధికారులు దరఖాస్తుల ప్రక్రియలతో స్వీకరణతో పాటు కుటుంబాల నమోదు, ఆధార్ కార్డుల పరిశీలన, ఫోటోలు తీయడంతో పాటు అఫిడవిట్లు తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కో రైతు వద్ద దరఖాస్తు కోసం 50 నుంచి 200, నమోదు కోసం 1500 నుంచి 2000 వరకు కూడా వసూలు చేస్తున్నారు. కొందరు అధికారులు డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వమే తీసుకోవాలంటుందని రైతులకు చెబుతూ ఉన్నారు. దీనిపై పలువురు రైతులు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావుకి అయితే ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వాటి వల్ల వ్యవసాయ శాఖ పరువు పోతుందని, ఎక్కడ అధికారులు రైతుల నుంచి డబ్బులు వసూలు చేయవద్దని ఆయన అయితే సూచించారనమాట. సో ఈ విధంగా రైతు రుణమాఫీ మాట దేవుడెరుగు కానీ ముందుగా రైతుల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి అయితే వచ్చిందనమాట కొందరు అధికారుల కారణంగానే. సో ఇది మనకు అప్డేట్ రైతు రుణమాఫీకి సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.